ఏప్రిల్ 17వ తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి రానుంది. ఈ శ్రీరామనవమి అనేది భారతీయులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పండగ. శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండగగా జరిపిస్తూ ఉంటారు. ఈ రోజు అంటే శ్రీరామనవమి రోజు సీతారాములు ఇద్దరూ కూడా భూలోకానికి వస్తారు అని, అంతేకాదు వారిని దీవించడానికి సకల కోటి దేవతలు కూడా భూలోకానికి దిగి వస్తారు అని మన పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టుకుంటారో అలాంటి వారి ఇంటికి కోటి దేవుళ్ళ అనుగ్రహంతో పాటు సీతారాముల వారి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. సీతారాములు అంటేనే భారతీయులకి ఎంతో ఇష్టం. అంతేకాదు ఈ శ్రీరామనవమి అనే ఒక పండగని కన్నుల పండగగా జరిపిస్తూ ఉంటారు. చిన్న పల్లె అయినా, అలానే చిన్న ఊరు అయినా, అలానే చిన్న గుడి అయినా సరే, ఎలాంటి మారుమూల గ్రామంలోనైనా సరే ఈ శ్రీరామనవమిని ఘనంగా గొప్పగా జరిపిస్తూ ఉంటారు. కన్నుల పండగలాగా జరిపిస్తూ ఉంటారు. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తూ ఉంటారు. వారి యొక్క అంటే సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు అవుతారు. ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది కడతారో అలాంటి వారి కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ కూడా తొలగిపోతాయి. వారి జీవితంలో నుండి కష్టాలు, దరిద్ర బాధలు తొలగిపోయి వారి ఇంటికి పట్టిన దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరి ఇంటికి అయినా గుమ్మం అనేది ప్రధానమైనటువంటిది. అందుకే గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా, సువాసన భరితంగా ఉంచుకోవాలి. గుమ్మానికి ఉండే గడప అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ గడపని పూజించటం లక్ష్మీదేవితో సమానం. కాబట్టి గడపని అందరం కూడా పూజిస్తూ ఉంటాము. ఇక లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి గడప పూజ అంటే ద్వార పూజ కూడా చేస్తూ ఉంటాము. ఇంటికి ఎన్ని గదులు ఉన్నా, అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా మన ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది. ఈ ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. సహజంగా మన ఇంటి సింహద్వారం దగ్గర అంటే ప్రధాన ద్వారం దగ్గర 2 గ్రహాలు, లక్ష్మీదేవి ఉంటుంది అని మనకు పండితులు వివరిస్తున్నారు. ఈ గ్రహాల యొక్క చెడు ప్రభావం రాకుండా గ్రహాల నుండి మంచి ప్రభావం వచ్చేలాగా అంటే ఆ 2 గ్రహాలు కూడా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేయటమే కాకుండా ఆ గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. అలా ఎప్పుడైతే ఆ గుమ్మం దగ్గర ఉండే గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా మనలో ఉండే నెగిటివిటీని, దరిద్రాన్ని, మన పనికి ఆటంకంగా నిలిచే దుష్టశక్తి ప్రభావాన్ని, మన పనిలో విజయం కలిగించకుండా, డబ్బు అనేది రాకుండా లేదా డబ్బు సంపాదించకుండా ఆపుతుందో ఆ చెడు దుష్టశక్తులు అనేవి ఖచ్చితంగా అక్కడికక్కడే ధ్వంసం అయిపోతాయి. ఇక మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తూ ఉంటాము. డబ్బుని సంపాదిస్తూ ఉంటాము. అంతేకాదు అన్ని పనుల్లో ఆటంకాలు, దరిద్రాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఇకపోతే ఈ యొక్క శ్రీరామనవమి అనేది భారతీయులకి కన్నుల పండగగా కనిపించడమే కాదు, భారతీయుల యొక్క విశేషమైన, అద్భుతమైన, పవిత్రమైన పండగ. భారతదేశంలోనే గొప్ప ఘనతను పొందిన శ్రీరామచంద్రమూర్తి. ఈ శ్రీరాముల వారి యొక్క దివ్య చరిత్రను ఎవరు విన్నా అంటే రామాయణాన్ని ఎవరు విన్నా లేదా చదివినా లేదా చూసినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. మన భారతదేశ చరిత్రలోనే గొప్పగా నిలిచిపోయేటటువంటి అద్భుతమైనటువంటి పురాణ చరిత్ర ఏదైనా ఉందా అంటే అది రామాయణం అని చెప్పుకోదగిన విషయం. ఇది మన భారతీయులు గర్వించదగిన విషయం. అయితే శ్రీరాముల వారు 60లో కూడా 20లో ఎలా జీవించాలో నేర్పించారు. తండ్రి మాటను జవదాటకుండా 14 సంవత్సరాలు వనవాసాన్ని ఏలినవారే శ్రీరామచంద్రుల వారు. ఆ యొక్క ఘనత ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా దక్కలేదు. అంతటి గొప్ప
హరిశ్చంద్ర మహారాజు అని చెప్పుకోవచ్చు. అంటే ఆడి తప్పని వారు, అబద్ధాలు ఆడని వారు, తండ్రి మాటకు విలువను ఇచ్చేవారు, తండ్రి గీసిన గీతను దాటని వారు. అదేవిధంగా సీత కోసం ఎన్నో రకాల కష్టాలను అనుభవించి సీతాదేవిని లంకలో నుండి విడిపించి 10 తలల రావణాసుణ్ణి సైతం ఓడించి ఎంతో పెద్ద యుద్ధంలో గెలిచి తరువాత క్షేమంగా సీతా శ్రీరాముల వారు అయోధ్యకి తిరిగి వచ్చి అయోధ్యలో శ్రీరాముల వారు దశరథ మహారాజుల చేత పట్టాభిషేకాన్ని పొందారు. ఇక శ్రీరాముల వారి యొక్క రాజ్య పాలన అనేది అద్భుతమైనటువంటిది. ఈ రాజ్య పాలన ఎలా ఉంటుంది అంటే శ్రీరాముల వారి యొక్క పాలనలో ప్రజలకి ఎలాంటి కష్టం ఉండదు. నీతి, న్యాయం, ధర్మం వైపు మాత్రమే ఉంటుంది. అంతేకాదు అవినీతిని సహించని వారే శ్రీరాముల వారి యొక్క రాజ్య పాలనలో సకాలంలో వర్షాలు కురుస్తూ రైతులకి ఎలాంటి కష్టాలు లేకుండా పంటలు బాగా పండుతూ ఇక దేనికి కూడా కష్టాలు లేకుండా ఎంతో ఆనందంగా క్షేమంగా సుభిక్షంగా ఉండేవారు ప్రజలంతా. ఇక 2024 జనవరి 22వ తారీఖున కూడా మనకు అయోధ్యలో శ్రీ బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం మన అందరికీ తెలిసినదే. ఇక మనం కూడా ఇప్పుడు శ్రీరామరాజ్య పరిపాలనలోనే ఉన్నాము అనటంలో సందేహం లేదు. ఇక రైతులకి కష్టాలు లేకుండా శ్రీరాముల వారి పాలనలో సుభిక్షంగా క్షేమంగా ఉంటాము అని మన నమ్మకం. అయితే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలో మనకు అయోధ్య నుండి అక్షింతలు కూడా వచ్చాయి. ఇవి శ్రీరాముల వారి పాదాలను తాకి ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకొని వచ్చి మన గడపను చేరి మన ఇంటి లోపలికి వచ్చి శ్రీరాముల వారి అనుగ్రహాన్ని మన ఇంటిలో నిలిపారు అనడంలో సందేహం లేదు. అయితే ఈ యొక్క అక్షింతలు పరమ పవిత్రమైనటువంటివి. సాక్షాత్తు శ్రీ బాలరాముల వారి పాదాలను తాకి మన ఇంట్లోకి వచ్చిన అక్షంతలు. వాటికి దివ్యశక్తి ఉంటుంది. వాటిని ఎంత పవిత్రంగా ఉంచితే అంత పుణ్యం లభిస్తుంది. ఈ అక్షంతలను శ్రీరామ నవమి రోజున శ్రీరాముల వారికి సమర్పించాలి. పూజ పూర్తయిన అనంతరం వాటిని ప్రతి ఒక్కరూ అంటే మీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా మీ తలపైన వేసుకోవాలి. అంతేకాదు ఈ అక్షంతలను స్వామివారికి సమర్పించి తులసి మాలను స్వామివారికి సమర్పించి 11 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో రామ 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 అని రాయండి. ఇలా 11 సార్లు రాసి ఆ ఆకులను శ్రీరాముల వారికి సమర్పించండి. అంతేకాదు శ్రీరామనవమి రోజున స్వామివారికి వడపప్పు, పానకం, చలిమిడిని నైవేద్యంగా పెట్టండి. పానకంలో తప్పనిసరి తులసి దళం ఉండేలాగా చూసుకోండి. ఇలా చేయటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి. సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుని వంటి అందమైనటువంటి పుత్రుడు జన్మిస్తారు. లేదా మీరు కన్యపిల్లలు ఈ విధంగా పూజ చేస్తే శ్రీరాముల వారి లాంటి భర్త మీకు వస్తారు. ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఇదే. శ్రీరామచంద్రుని వంటి గుణగణాలు కలిగినటువంటి భర్త రావాలి అని, లేదా అలాంటి గుణగణాలు కలిగినటువంటి కొడుకు పుట్టాలి అని. ఇలా ప్రతిరోజు ఒక్కసారి అయినా మన నోటి నుండి రామ అనే మాట ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. సకల సుగుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటే చాలు. అలాంటి ఇల్లు సుఖశాంతులతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. శ్రీరాముల వారి అనుగ్రహం ఉంటే చాలు. ఎలాంటి చెడు శక్తులు మనల్ని తాకవు. ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. డబ్బుకి లోటు ఉండదు. ప్రశాంతమైన అందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము. నారాయణుడే నరునిగా జన్మించి భారతదేశంలో చెరిగిపోని ఒక అందమైన ముద్రలాగా నిలిచిపోయారు. భారతదేశమే గర్వించే విధంగా రామాయణాన్ని లిఖించడానికి కారణం శ్రీరాముల వారి యొక్క దివ్య చరిత్ర విన్నా కన్నా ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాంటి సీతా శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగే వేళ ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో రంగురంగుల అందమైన రంగవల్లులను తీర్చిదిద్దాలి. తరువాత స్నానం చేసే నీటిలో ఒక తులసి దళాన్ని వేసుకొని గుప్పెడు రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేయాలి. స్నానం అనంతరం పసుపు రంగు దుస్తులు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు లేదా ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఇవి చాలా శుభప్రదమైనటువంటివి, మంగళకరమైనటువంటివి. తరువాత
పూజ గదిని శుభ్రం చేసి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఉండే ఒక ఫోటో కానీ లేదా శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం ఉన్న ఫోటోని కానీ లేదా విగ్రహాన్ని కానీ పెట్టి వాటికి తులసి మాలతో అలంకరించి పూజను పూర్తి చేసుకోవాలి. పూజలో దీపధూపాలు నైవేద్యాలు సమర్పించాక అయోధ్య అక్షంతలను సమర్పించాలి. తరువాత శ్రీరామ రామ రామేతి మనోరమే రమేతి అనే శ్లోకాన్ని కానీ లేదా శ్రీరాముల వారి యొక్క ఎలాంటి శ్లోకమైనా సరే మీకు వచ్చినది నచ్చినది చదువుకోండి. ఇవేవీ రాకపోతే రామ రామ అన్నా పర్వాలేదు. ఇలా శ్రీరాముల వారిని పూజించి తలచుకొని ఆ తరువాత మన ఇంటికి శ్రీరాముల వారిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఇంటి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టాలి. అలానే శ్రీరామనవమి రోజున సీతారాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యం ఉండే ఒక ఫోటో ఫ్రేమ్ని ఇంట్లోకి తెచ్చుకొని దానిని మీ ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల సీతారాముల వారి అనుగ్రహంతో పాటు మీ ఇంటికి శ్రీరామ రక్ష ఎల్లవేళలా ఉండి మీ ఇంటిని కాపాడుతుంది. ఇంటికి తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంటి యొక్క సింహద్వారం అనేది ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది. మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన ఇంటి యొక్క సింహద్వారం నుండి బయటికి వెళ్ళటం లోపలికి రావడం చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నా ఎన్ని సింహద్వారాలు ఉన్నా మనం మాత్రం మన యొక్క ప్రధాన ద్వారం నుండి బయటికి వెళ్ళడం లోపలికి రావడం చేస్తూ ఉంటాము. అలా చేస్తేనే మన యొక్క అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము. అయితే మరి శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టడం వల్ల సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందో, కోట్లు సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో బాగా సంపాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టను గుర్తింపుని పొందాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇలా జరగాలి అంటే మనం ఎప్పుడైనా సరే దృష్టి దోషం లేకుండా, నరదృష్టి లేకుండా, చెడు కన్ను చెడుగాలి లేకుండా ఉండాలి. శ్రీరాముని అనుగ్రహం ఎప్పుడు మన వెంటే ఉండాలి. అంతేకాదు పెద్దలు మనల్ని దీవించినప్పుడు కూడా మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. శ్రీరామ రక్షగా ఉండాలి, శ్రీరాముని అనుగ్రహం అండ ఎల్లవేళలా ఉండాలి అని దీవిస్తూ ఉంటారు. అలా శ్రీరాముల వారి అనుగ్రహం రక్ష మనం పొందాలి అంటే సీతారాముల వారి కరుణా కటాక్షాన్ని పొంది ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే ఈ యొక్క శ్రీరామనవమి రోజున గుమ్మానికి ఇది తప్పకుండా కట్టుకోవాలి. గుమ్మానికి ఇది శ్రీరామనవమి రోజున కట్టడం వల్ల భూలోకానికి వచ్చిన 1,000,000 మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు సీతారాములు కూడా మీ యొక్క ఇంటిపైన అలానే మీ కుటుంబం పైన చల్లని చూపులను ఖచ్చితంగా ఉంచుతూ ఉంటారు. అయితే శ్రీరామనవమి రోజున ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా పూజలు పూర్తి చేసుకొని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ వస్త్రం అనేది నూతన వస్త్రం అయి ఉండాలి, అంటే కొత్త వస్త్రం అయి ఉండాలి. నూతన ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. పసుపు రంగు వస్త్రం అంటే శ్రీరామచంద్రమూర్తికి చాలా ఇష్టం. శ్రీరామచంద్రమూర్తి యొక్క బట్టలు అంటే దుస్తులు కూడా పసుపు రంగులోనే ఉంటాయి. అంతేకాదు పసుపు రంగు అనేది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఈ రంగు దుస్తులు అంటే చాలా శుభప్రదమైనవిగా కూడా పరిగణించబడతాయి. కాబట్టి పసుపు రంగు ఒక నూతన వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక లఘు కొబ్బరికాయను పెట్టాలి. అంటే కొబ్బరికాయలోని లఘు కొబ్బరికాయ శ్రీఫలం అని పిలుస్తూ ఉంటాము. ఇది లక్ష్మీప్రదమైనటువంటిది, చాలా శుభప్రదమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. మన యొక్క సంపదను పెంచుతూ ఉంటుంది, మన యొక్క శ్రేయస్సుని కూడా పెంచుతూ ఉంటుంది ఈ యొక్క శ్రీఫలం. అయితే ఈ శ్రీఫలాన్ని పసుపు రంగు వస్త్రంలో పెట్టి అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని పొయ్యాలి. ఈ రాళ్ళ ఉప్పు అనేది మన ఇంటికి తగిలిన దృష్టి దోషాన్ని ఇట్టే తొలగిస్తుంది. సకల దేవతల అనుగ్రహాన్ని పొందటానికి రాళ్ళ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాళ్ళ ఉప్పు అనేది మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని పొయ్యాలి. తరువాత అందులో చిటికెడు పసుపు, కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేయాలి. ఇవన్నీ కూడా చాలా మంగళకరమైనటువంటివి, శుభప్రదమైనటువంటివి, ప్రతి దేవతలకి ఎంతో ఇష్టమైనటువంటి కాబట్టి వీటిని వెయ్యాలి. ఈ పచ్చకర్పూరం అంటే శ్రీమన్నారాయణునికి చాలా ఇష్టం. అంతేకాదు లక్ష్మీదేవిని దేవతకి కూడా చాలా ఇష్టం ఈ పచ్చకర్పూరం. పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది.
పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది దైవశక్తిని ఆహ్వానిస్తుంది, ఆకర్షిస్తుంది. అందుకే మనం శ్రీరామనవమి రోజున గుమ్మానికి పచ్చకర్పూరం, ఉప్పు, అలానే శ్రీఫలం, పసుపు, కుంకుమను మనం ఈ యొక్క క్లాత్లో వేసి తరువాత అందులోనే ఒక 5 రూపాయల కాయన్ని కూడా వెయ్యాలి. ఎందుకంటే డబ్బు ఆకర్షణీయం కావాలి అన్నా, మన ఇంట్లో ఉండే డబ్బుపై ఎలాంటి చెడు శక్తి ఉన్నా అది తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ యొక్క 5 రూపాయల కాయన్ని కూడా వెయ్యాలి. అలా వేసేసిన తర్వాత దానిని మూటలాగా కట్టాలి. ఆ మూటకు ధూపం చూపించి శ్రీరాముల వారి పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని భక్తి శ్రద్ధతో శ్రీరాముల వారిని, సీతాదేవిని తలచుకుని మీ కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీరు కలకాలం కూడా చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని తరువాత ఆ మూటను తీసుకొని వచ్చి మీ యొక్క ఇంటి సింహద్వారానికి బయట వైపున ఈ యొక్క మూటను కట్టాలి. ఈ యొక్క సింహద్వారానికి ఈ మూటను కట్టడం వల్ల ఇంట్లోకి దరిద్రం అనేది రాదు. ఇంట్లో ఉండే చెడు శక్తులు, ఏ మూలన దాగి ఉండే చెడు శక్తులైనా బయటికి తొలగిపోవటమే కాదు, సీతారాముల వారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. ఈ యొక్క శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇంటి గుమ్మం అనేది చాలా శుభప్రదమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. అందుకే ఎప్పుడైనా సరే గుమ్మాన్ని అద్భుతంగా మంచిగా నిర్మించుకోవాలి. గుమ్మాన్ని నిర్మించే సమయంలో వేద పండితులను, పురోహితులను ఖచ్చితంగా సంప్రదించాలి. వారి యొక్క ఆజ్ఞ మేరకు వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అప్పుడే ఇంటికి దరిద్రం అనేది లేకుండా అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే వ్యక్తులు ఆనందంగా జీవిస్తారు, బాగా సంపాదిస్తారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఐశ్వర్యంతో ఉంటారు. సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇంటి యొక్క సింహద్వారానికి ఇది కడతారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు కలగటం ఖాయం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి.